చంద్రబాబు నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? అది క్యాబినెట్లో మాట్లాడారు అని. మంత్రులు కంట్రోల్లో పెట్టుకోండి, కుటుంబ సభ్యులను కంట్రోల్లో పెట్టుకోండి, పరువు పోతుంది మనకి అన్నట్టు. ఏదైతే పత్తిపాటి పుల్లారావు భార్య వ్యవహారం కావచ్చు, లేకపోతే కనుక అస్మిత్ రెడ్డి వ్యవహారం కావచ్చు, తర్వాత గుంటూరు 2 ఎమ్మెల్యే భర్త వ్యవహారం కావచ్చు, వీటిని బేస్ చేసుకుని ఆయన ఇట్లా అన్నారు అన్నది. ఆయన అన్నారో లేదో తెలియదు, పేపర్లో రాశారు కాబట్టి అవును అనుకోవాలి. బట్ ఆ సాయంత్రానికే వచ్చినటువంటి వ్యవహారం ఇవాళ దర్పమా అధికార అరాచకమా? ఈ ఫోటోలో ఉన్నటువంటి నాయకురాలు వాస్తవంగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు దర్శి నుంచి. మాధవి ఎవరైతే గొట్టిపాటి లక్ష్మి ఈవిడ డైరెక్ట్గా హాస్పిటల్కి చెకింగ్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ సీట్లో కూర్చుని సూపరింటెండెంట్ డాక్టర్లు ఎదురుగుండా చేతులు కట్టు కూర్చున్నారు. ఇది మరి ఇవి ఇదే జగన్ ప్రభుత్వం హయాంలో జరుగుంటే ఎలా ఉండేది రచ్చ? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బాబుగారు మందలించారు, బాబుగారు ఆగ్రహించారు, బాబుగారు సీరియస్ అయ్యారు. ఇదే మార్పు అసాధ్యం. ఎందుకంటే క్షమాపణలు చెప్పినటువంటి సిఐ గుర్తుంటాడు, కానీ ఆ ఎమ్మెల్యే దర్జాగా రేపొద్దున అక్కడే ఉంటుంది. ఆ ఎమ్మెల్యే మీద ఏమైనా చర్య తీసుకుంటున్నాం మనం? లేకపోతే పోలీసుల చేత కేక్ కట్ చేయించుకున్న వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నాం? వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకుండా మందలించారు, ఆగ్రహించారు అని రాసుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు, పేపర్లో వార్తల కోసమే అవుతుంది.